ఫ్రేము అదిరిపోయింది కదా. మనకి వాళ్ళ ఉదయమే ఒక కామెంట్ చూసా. అతని ఐడి పేరు ఐఎమ్ ఫెయిల్యూర్. నీకే చెప్తున్నా ఐఎమ్ ఫెయిల్యూర్. నువ్వు పెద్ద మేధావిలాగా బిల్డప్ లేకు. హీరో విజయ్ గెలిచాడు. సో ఇప్పుడు నువ్వు కామెంట్ డిలీట్ చేసి చేసుకో, ఇబ్బంది లేదు. మేమంత కలలు కనాల్సిన అవసరం లేదు. డేటా ఆధారంగా చెప్పాం ఏం చెప్పినా కూడా. సో తమిళనాడులో ఇంకొక శకం మొదలైంది. ఇలాంటి ఏడుపు కొట్టుగాళ్ళు జగన్మోహన్ రెడ్డితో ఎవరన్నా ఒక ఫ్రేమ్లోనే కనపడితేనే పట్టుకోలేని ఎదవలు ఉన్నంతకాలం రిజల్ట్స్ ఇలానే ఉంటాయి. జగన్మోహన్ రెడ్డి 11 సీట్లకే పరిమితమయ్యాడట. నేను నమ్మట్లేదు కదా. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి జగన్మోహనుడు అద్భుతంగా పరిపాలించాడని చెప్పట్లా నేను. ఆ డేటా అర్ధరాత్రి జరిగిన అద్భుతాన్ని దృష్టిలో పెట్టుకొని చెప్తున్నాను. సరే, జగన్మోహన్ రెడ్డి విజయ్ని కలిసిన నాటి నుంచే కాదు, దానికి ముందు నుంచి కూడా హీరో విజయ్ గెలవాలి, అక్కడ ఒక మార్పు రావాలి, థర్డ్ ఆల్టర్నేటివ్ రావాలి అని ఆశించిన వాళ్ళలో మేము ప్రథమం. అలానే మన ఫస్ట్ వీడియోల నుంచి విజయ్ ఎంట్రీ ఇవ్వక ముందు నుంచి రాజకీయాల్లోకి వస్తాడు అని ఖచ్చితంగా చెప్పాం మేమే. ఇది ఎప్పుడు చెప్పామో తెలుసా? అదిరింది మెర్సల్ అనే సినిమా రిలీజ్ అయిన తర్వాతే చెప్పేశాం. అప్పటి నుంచి ఇప్పుడు దాకా ఆయన ప్రస్థానాన్ని గమనిస్తున్నాం. అప్పుడు కూడా ఆ కరూరు దగ్గర ఎక్కడైతే తొక్కిసలాట జరిగిందో అక్కడ అతని బిహేవియర్ని ఖండించింది ఫస్ట్ మేమే. అతనికి ఎంత మద్దతు ఇచ్చినా కూడా కొంతమంది తెలియని వాళ్ళు అసలు రాజశేఖర్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి అభిమానులకి అక్కడేం పని, వాళ్ళతో ఏమవుతుంది అక్కడ అంటాడు. అరే సన్నాసి, ఆ మాత్రం సెన్స్ లేదంటారా? అక్కడ తెలుగోళ్ళు లేరా? వాళ్ళు కాదా ఓట్లు వేసేది? వాళ్ళు కూడా వేయరా అంటే ఆ మాత్రం తెలియకుండానే మాట్లాడేస్తామా? ఇక్కడ ఒక మాట మాట్లాడుతున్నాము అంటే దానికి జవాబుదారీగా మేమే ఉంటాం. ప్రతి ఒక్క పదానికి కూడా ఆ ఇదితోనే చెప్పాం. అక్కడ గెలిస్తే మాత్రం వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా ఊగిపోతుంది అని. ఊగుతుంది కదా, ఇంకా కనపడలేదా? దాక్కోండి, కొన్ని రోజులు దాక్కోండి అనమాట, కామెంట్లు దొరకకుండా. ఇంకొకడు ఉన్నాడు, వాడొక సన్నాసిగాడు. రాజ్యసభలో శ్రీశ్రీ గారి వచనాన్ని పలికితే వస్తున్నాయి జగన్నాథ రథచక్రాలు వస్తున్నాయి అంటే తెలుగు వాళ్ళకి అర్థమవుతుందంటే, ఏంటి సార్ మీకు డబ్బులు సరిపోలేదా, ఫ్లాప్ అయినయ్యా, జగన్మోహన్ రెడ్డి ఎందుకు సార్, నీకెందుకు సార్ ఏపీ రాజకీయాలతో అంటే ఒక సన్నాసి. తెలుగు కవిత్వం తెలియదు, తెలుగు రచయితలు తెలియదు, మనకు తెలిసిందంతా ఆ భాషే. ఇప్పుడేడు సినిమాదేముందండి, హీరోలదేముందండి, డబ్బులు ఎక్కడుంటే అక్కడ వస్తారండి అంట. ఆ పెళ్ళికి సూర్య, మన కార్తీ వీళ్ళందరూ వెళ్తే పడి ఏడ్చారన్నమాట, మామూలుగా ఏడవల. అది ఏంటి, ఒక పెళ్ళి జరిగినప్పుడు ఆ నగరంలో ఉన్న ప్రముఖులతో పరిచయాలు ఉన్నప్పుడు వస్తారు అంటే, ఇంకొకడేమో మురుగప్ప గ్రూపుకి సంబంధించిన వాళ్ళే లేకపోతే రారులే అంట. నీకు ప్రతి వాళ్ళు తెలుసు మరి. సరే, ఈ ఏడుపుగాళ్ళతో మనకెందుకు కానీ. అది ఒక విజయం వరించింది, ఇప్పుడు ఒక శకం ప్రారంభమైంది. లేకపోతే ఏమయ్యేది, ఒకవేళ విజయ్ కనుక గెలవకపోతే ఏమయ్యేదంటే చాలా ఎక్కువగా ఊహించుకున్నాడు తన గురించి. తాను చాలా ఎక్కువగా ఊహించుకున్నాడు. వాడికి అంత సీన్ లేదు, అది ఇదని మాట్లాడేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళందరి నోతులు మూత పడ్డాయా లేదా? మనము ఈ వ్యూహం మార్చకపోతే, మధ్యలో మనం కూడా విమర్శించాం, మన వీడియోలు చూడండి. విజయ్ తన వ్యూహం మార్చుకోకపోతే నష్టము అని చెప్పాం. అలాగానే అతను ఎప్పుడైతే అన్నా డిఎంకేకి పడని ఒక సాలిడ్ ఓటు బ్యాంకు 15 నుంచి 10% ఉన్నది. అది ప్రతిసారి అది ఖాళీగా ఉంది, కాంగ్రెస్కో లెఫ్ట్కో వెళ్తుంది. దానిని గ్రాబ్ చేసినా చాలు అని చెప్పాం. ఆ వీడియో చూసిన వాళ్ళకి తెలుస్తుంది. అది ప్లస్ ఇప్పుడు మార్పు కోరుకునే వాళ్ళందరూ కూడా వేశారు కాబట్టి ఈ విజయం సాధ్యమైంది. ఓకే, ఇప్పుడు ఏడ్చే వాళ్ళని ఏడవనేయండి. ఓకేనా? విజయం అనేది గర్వాన్ని పెంచకూడదు. అట్ ద సేమ్ టైం మనము ఒక మాట మాట్లాడాము అంటే కోర్స్ మన అంచనాలు ఫెయిల్ అవ్వచ్చు. ఎందుకు, ఏ అంచనా మీద మనం ఏ డేటాను తీసుకొని, ఏ సంఘటనల ఆధారంగా, ఏ పరిణామాల ఆధారంగా మనం ఒక అంచనా వేసామనేది కూడా చెప్పగలిగి ఉండాలి. అవి చెప్పలేనప్పుడు మనం పెట్టింది కరెక్ట్ అయినా కూడా ఒక్కొక్కసారి నువ్వెప్పుడు చెప్పావు, అందరూ చెప్పిన తర్వాత చెప్పావు అన్నట్లు ఉంటుంది. హీరో విజయ్ గెలవాలి అని కోరుకున్నది మేము. మరి వైఎస్ఆర్సీపీ అభిమానులు ఎప్పటి నుంచి కోరుకుంటున్నారంటే, ఇప్పుడు కాదు, 2020లో ఒక పోస్టర్ వేశారే, ప్రశాంత్ కిషోరు, జగన్, విజయ్ ఒక పక్కన కూర్చొని. ఈ సన్నాసిగాళ్ళకి ఈ మధ్యనే ప్యాంట్లు వేసుకోవటం బిగిన్ చేసిన సన్నాసిగాళ్ళకి అది తెలవదు కదా. ఇప్పుడు ఆ వృత్తం పూర్తయింది, లాజికల్ కంక్లూజన్ వచ్చేసింది.
ప్రశాంత్ కిషోర్ కూడా ఈ ఓటమి కనుక ఎదురైతే ఈ ఎన్నికల ఫలితాలు భారీ దెబ్బయ్యాయి. ఎందుకంటే వరుసగా ఆయన ఫెయిల్యూర్ అవుతున్నాడు. బీహార్లో సొంతంగా ఆయనే ఫెయిల్ అయ్యాడు. అట్లాంటి ఈయనేంటి వీళ్ళని గెలిపించడం ఏంటి అని గేలి చేసేవాళ్ళు. బట్ ఈ గెలుపు ద్వారా ఎస్ అతనిలోని వ్యూహకర్త బతికే ఉన్నాడు అని కాస్త కూర్చో చెప్పుకోగలిగిన ఛాన్స్ దొరికింది. యాక్సిస్ మై ఇండియా దాని ఒక్కదానికే ఎందుకు కనపడింది అన్ని చోట్ల? దాని గురించి పక్కన పెడితే కాస్త విజయం పొందిన వాళ్ళని అభినందించాలి. అందులో ఆ విజయాన్ని ఆస్వాదించడంలో మరి మీకు 11 ఎక్కడొచ్చాయి, 11 ఎందుకు వచ్చాయి అనే వాళ్ళకి ఒకటే చెప్పేది, అర్ధరాత్రి అద్భుతాలు జరిగితే ఎవరికి ఎన్ని సీట్లు అయినా వస్తాయి. ఇక్కడ వదిలేశారా లేదా అనేది తర్వాత వీడియోలో చెప్తాం. ప్రస్తుతం వర్తమానంలో ఇప్పుడు ప్రజెంట్లో విజయ్ అనే వ్యక్తి తమిళనాడులో సీఎం అవ్వబోతున్నాడు. దానికి కంగ్రాట్స్ చెప్పాల్సిందే. అలానే 2 దిగ్గజ పార్టీలు సాలిడ్గా 30 ఓటు బ్యాంక్ ఉన్నటువంటి పార్టీలను ఓడించడం అంటే సామాన్యమైన విజయం కాదు. ఆ విజయం ఒక్క జగన్మోహన్ రెడ్డికి సాధ్యపడింది ఇక్కడ.